హాయ్ అండి అందరికీ గుడ్ మార్నింగ్ నమస్తే. ఎలా ఉన్నారు అందరం? అందరం బాగుండాలి, అందులో నేను ఉండాలి. పొద్దున్నే ఏంటో టిప్ టాప్గా రెడీ అవుతున్నాడు అనుకున్నారా? ఇలా అబుదాబి వెళ్తున్నాను. మరి ఎందుకంటే నాది 3 నెలలు అయిపోయింది కదా. 3 నెలలకి విజిట్ కొడతారు ఇక్కడ బార్డర్లో, సౌదీ బార్డర్లో అన్నమాట. 3 నెలలకి వెళ్ళాలి నేను. 3 నెలలకి ఇంకా ఇంకా టైం ఉంది, ఇంకా వారం రోజులు. అందుకని ముందే తీసుకుపోతున్నారు. అందుకని బయలుదేరుతున్నాను. మరి ఇవాళ తీసుకొచ్చేస్తారో రేపు తీసుకొస్తారో తెలీదు కన్ఫర్మ్. ఎవరన్నా వచ్చారనుకో రిటర్న్ మళ్ళీని వాళ్ళతో పంపించేస్తారు స్టాంప్ వేసి. లేదనుకో రేపు రేపు అయినా పంపిస్తారు. అందుకని మరి బయలుదేరుతున్నాను. ఓకే మరి, బై బాయ్ సౌదీ, బై బాయ్ అందాకనే. ఎందుకైనా మంచిది అనేసి కొన్ని బట్టలు పెట్టుకున్నాను తుమాలా దీని. ఇందులో ఈ బ్యాగ్లోనేమో పాస్పోర్టు, ఐడి కార్డు అయ్యింది అనమాట. ఎందుకంటే మరి ఒక రోజు ఉండాలి, 2 రోజులు ఉన్నారని ఇబ్బంది. అలాగే ముందు వెళ్ళినప్పుడు అంతే 3 రోజులు 4 రోజులు ఉంచేసారు ఎవరు రాక. ఓసారి ఏమో ఎవరి ఇంటికాడు ఉంచారు సౌదీలోను, బందీ ఉంచేసారు గదిలోను. చాలా ఇబ్బంది పడిపోను. అందుకని ముందు జాతకి పట్టుకెళ్తున్నాను. ఇంకా మరి రిటర్న్ ఎప్పుడు వస్తుందో తెలీదు. ఇంకా లెగలేదు, కపిల్ లెగలేదనమాట. లేచిన తర్వాత తీసుకెళ్తాడు. ఒక్క ఆయన ఉన్నాడు, అది తీసుకెళ్తాను అన్నాడు. ఇంకా మరి వెళ్తాను. ఇంకా ఇది మేము వెళ్ళి ఏరియా కాదు, అంటే ఎప్పుడు వెళ్ళి దారి కాదు. ఇది కొత్త దారి అనమాట. ఇది కొత్తగా వెళ్తుంది, ఎవరో వేరే దిక్కు తీసుకెళ్తున్నాడు. ఎందుకో మరి ఇక్కడైతే మహలా ఫోన్లో అసలు సిగ్నల్ లేదు. అసలు మొత్తం డబ్బి అయిపోయింది అనమాట. సిగ్నల్ అసలు చూపించట్లేదు ఫోన్లు. ఈ పక్క ఆ పక్క మాత్రం గడ్డి అయితే లేదు, ఒంట్లు కూడా లేవు. ఇక్కడ మొత్తం ఇసుక అనమాట. అక్కడక్కడ కనపడుతున్నాయి లారీలు, అయ్యో అలాంటి ట్రక్కులు అయ్యే తప్ప. కానీ ఏదో కన్స్ట్రక్షన్ జరుగుతున్నట్టున్నది అక్కడికే. ఈ చుట్టూ దెబ్బలు ఇసుక తప్ప గడ్డి అనేది లేదు ఇక్కడ. అసలు గడ్డి లేదు, ఒంట్లు లేవు. మరి అంత దూరం వెళ్ళాలో ఏంటో మరి మన ప్రయాణం మనకు తెలియదు అనుకో. ఇంకా కూర్చుని వెళ్ళిపోవడమే ఎక్కడ పడితే అక్కడికి. ఇంకా ఏం చేద్దాం. ఇది సౌదీయే. నన్ను తీసుకొచ్చారు కదా వాళ్ళ ఫ్రెండ్ ఇల్లు అని, వాళ్ళ ఇల్ట. ఇక్కడ నేను ఇక్కడ కూడా వంట ఆయన ఉన్నాడు, బంగాళీ అతను. వాళ్ళ రూమ్లో ఉన్నాను అనమాట. అందాకని భోజనం చేసి వెళ్దాము ఇక్కడి నుంచి అనేసి అన్నాడు. వాళ్ళ రూమ్ ఇది. కూర్చున్నాను, వంటగదిలో ఉన్నాడు, వంట చేస్తున్నాడు. వెనకాల చూసారా డమ్ముల్స్ ఎక్సర్సైజ్ చేస్తున్నట్టు ఉన్నాడు. ఇక్కడ భోజనం చేసి వెళ్దాం అన్నాడు. మరి ఇక్కడి నుంచి చాలా దూరం వెళ్ళాలి మేము. ఇది సౌదీ చాలా దూరం వచ్చాము ఎక్కడికో. మరి కొత్త ఏరియా నాకు తెలీదు. ఇది చాలా దూరం వచ్చేసాం, 4 గంటల ప్రయాణం చేసాము. ఇక్కడ ఉన్నాం. మరి తినేసి మళ్ళీ బయలుదేరుతాం. ఎప్పటికి వెళ్తామో చూద్దాం. రండి, పుచ్చకాయ మొక్కలు ఇట్టారు అందాక తినమని. తర్వాత భోజనం పెడతారనమాట. ముందు పుచ్చకాయ తినేసిన తర్వాత భోజనం పెడతారు. 3 అయిపోయింది. ఇప్పుడు రెడీ అయ్యాడు. ఇప్పుడు బయలుదేరుతున్నాం మళ్ళీని. ఇప్పుడు దాకా కునుకులాగేసాను. కానీ ఇక్కడ బెంగాలోడు ఉన్నాడు ఒకడు. ఆడు కొంచెం మనసు బాధ కలిగి మాట్లాడినాడు. చెప్తాను, అక్కడికి వెళ్ళాక చెప్తాను స్టోరీ. కూర్చొని చాలు. ఇప్పుడు బయలుదేరుతున్నాం. మరి ఇప్పటికి వెళ్తాం ఎక్కడికో. ఏ ఎలా ఉందని ఈ ఇంట్లో అప్పుడప్పుడు వస్తుంటారు వెళ్తుంటారంట. ఇది సౌదీలో ఇల్లే. ఇంకా రాలేదు మా కారు. ఇదిగో ఇక్కడ నుంచి ఉన్నాను. ఇదిగోండు బోర్డర్ దాటేసాము. సౌదీ బోర్డర్ దాటేసి అబుదాబి ఎంటర్ అయిపోయాము అనమాట. అంటే మరి బోర్డర్లోనూ వీడియో కానీ కెమెరా కానీ ఫోటో కానీ తీయనక లేదండో. వెంటనే తీసుకెళ్ళి 10 సంవత్సరాలు వేసేస్తారు జైల్లోను. అందుకే తీయలేదనమాట. అక్కడ బోర్డర్ దాటిన తర్వాత తీయాను. ఇక్కడి నుంచి మేము ఒక 10 నిమిషాలు అయితే వాళ్ళ ఇంటికి చేరిపోతాం, మా కపిల్ వాళ్ళ ఇంటికి. ఇక్కడి నుంచి అంత దూరం కాదు. వచ్చిన తర్వాత సందమాటలు అయిపోయింది. వచ్చి ఇంకో రూమ్ చూసారు ఎలా ఉందని. ఇక్కడికి వచ్చాను, సందమాటలు అయిపోయింది. సందమాటలు అయిపోతే కొంచెం పార్టీలు గిఫ్ట్లు జరిగాయి అన్నమాట. కొంచెం అడాలు వెళ్తే అందుకే తీయలేదు. అందులో ఇక్కడ ఏసీ ఉంది, శుభ్రంగా మనశ్శాంతిగా పడుకున్నాను. ఇప్పుడు దాకా 9 అయిపోయింది. మనవాడు వంటగదిలోకి వెళ్ళాడు. నేను కూడా వంటగదిలోకి వెళ్ళి మనవాడు కొంచెం సాయం చేస్తాను. మీరు చూసే ఉంటారు, చూడలేదు. మన తెలుగు అబ్బాయి అన్నమాట. అదండి మ్యాటర్.
చూసారా ఇల్లు ఎండ. అబుదాబాయ్ వచ్చానన్నాను కదా, ఇక్కడ ఏంటంటే పెద్ద పని అంటుంది నాకు. చెప్తున్నాను సడన్గా ఎవరు వస్తున్నారని ఆగిపోను అనమాట. ఎందుకంటే ఆడవాళ్ళు వస్తుంటారు ఇందులోకి, దానికోసం మళ్ళీ వీడియో తీసామనుకో మళ్ళీ ప్రాబ్లం అవుతుంది అనేసి ఆగిపోను అనమాట. మరి ఏం చెప్పు నాకు చెప్పలేదు. ఇంకా ఈ కిచెన్ ఇక్కడ మన తెలుగు కుర్రోడు చేసేవాడు చెప్పాను కదా నిన్న, వెళ్ళిపోయాడు అనమాట. వచ్చి 2 నెలలు అయింది, ఇంటికి వెళ్ళాడు. 10 రోజుల్లో వస్తానన్నాడు. అక్కడ కూడా ఎండలు కట్టుకున్నాయి కాబట్టి అక్కడ అరగోళ్ళు ఎవరు లేరు. లేనందున ఏం చేశారంటే ఈ 10 రోజులు ఇక్కడ ఉండు అన్నారు. ఇక్కడ చూతేనేమో సామాన్లు ఒకటి ఉన్నదో ఒకటి లేదు. ఏమేమో పొద్దున్న 5 గంటలు వేసాను, గవాసాయిలు ఇట్టాను. టిఫిన్లు అయితే ఏమో అనలేదు ఇక్కడ ప్రస్తుతానికి. ఇవాళ స్టార్ట్ చేశాను నేను. వచ్చి 3 రోజులు 4 రోజు ఇవాళకే. అయినా ఏం చేయలేదనమాట. అంటే ఆ అబ్బాయి ఉన్నాడు కాబట్టి చేయలేదు. అయితే కొద్దిగా హెల్ప్ చేశాను. మోసుకెళ్ళటం మోసుకు రావడం ఇవన్నమాట. గరిట అయితే తిప్పలేదు. ఇవాళ నుంచి తిప్పుతున్నాను గరిటి. ఎందుకంటే అంత మోని ఎవరో ఒకరు వస్తున్నారు ఇక్కడ, అందుకే నాకు వీడియోస్ అయినా కావట్లేదు. అందుకే ఇలా చూసుకోవాల్సి వస్తుంది. ఆదురు ఏమంటారా, అదురు బెదురు అన్నట్టుగా. ఇంకా కిచెన్ ఇక్కడ ఒకటి నాకు బెనిఫిట్ ఏంటంటే రూమ్లో కూడా ఏసీ ఉంది. నైటు 1 గంట పడుకున్నా, 2 గంటలు పడుకున్నా, 4 గంటలు పడుకున్నా కానీ బాగా నిద్ర పడుతుంది అన్నమాట. కిచెన్లో కూడా ఏసీ ఉంది ఇక్కడ. ఇదిగో కిచెన్లో కూడా ఏసీ ఉంది, రూమ్లో కూడా ఏసీ ఉంది. ఈ సేఫ్టీ బాగుంది. కానీ ఏంటంటే ఏదో కింద మానసం దిగులుగా ఉన్నది. మరి వంట అయితే మొక్కపూసి వండుతున్నాను ఇక్కడ. మచ్చుపూసి దరిద్రం ఏంటో చూడండి. నేను వచ్చినప్పుడల్లా 2 చేతులు 3 తట్టలు బట్టలు తెచ్చుకునేవాడిని. 3 నెలలకు వస్తాను కాబట్టి. ఈసారి నేను వెంటనే తీసిపోతారు, ప్రతి పొట్టి వెంటనే తీసిపోతున్నారు. అందుకని నేను ఒకటి ఎక్స్ట్రా టీషర్ట్ తెచ్చుకున్నాను అంతే. సడన్గా ఇక్కడ 10 రోజులు ఉండమన్నారు. ఒక ప్యాంట్ ఒకటే 2 టీషర్ట్లు. ఇప్పుడు ఏం చేయాలి మళ్ళీ? అక్కడేమో బోలు బట్టలు ఉన్నాయి ఇంటికాడిని చంపినాయి. మళ్ళీ ఇక్కడ కొనుక్కోవాలా ఏంటో అని ఆలోచిస్తున్నాను. చూద్దాం ఎలాగైతే అలాగైతుంది. చేతిలో చూస్తే రూపాయలు ఏది సిల్లు కావాలి, ఏది ఏమిటి కొనుక్కోను. ఆ బనీలు ఉతుక్కున్నాను, ఇది వేసుకున్నాను, ఇది ఉతుక్కుని అది వేసుకోవాలి. ప్యాంట్ మార్చలేదు. ప్యాంట్ ఏం చేయాలంటే రాత్రి ఉతికేసిన తొమ్మలకట్టుకుని పడుకొని పొద్దున్న వేసుకున్నాను. వాషింగ్ మిషన్ ఉంది బట్టలు ఉతుక్కోడానికి. ఇక్కడ వాషింగ్ మిషన్ కూడా స్పెషాలిటీ ఉంది నాకు. పోయింది. ఇప్పుడు సాయంత్రం మూటలు కూడా వంట చేసేసాను, ఇంకా పెట్టలేదు అనమాట. కోడి మాసం కూరనే తెల్లన్నం వండాను. ఇప్పుడు అయ్యింది. రూమ్ కాడికి వచ్చాను. ఏసీ కూడా ఆపేసాను మధ్యాహ్నం. ఎందుకంటే మనం మనుషులు లేనిదే ఏసీ అయితే కొంచెం ఫీల్ అవుతారు పాపం. కరెంట్ బిల్ ఎక్కువ వస్తుందేమో తెలియదు కానీ నాకు కొంచెం ఫీల్ అవుతారు. ఇంకా అది బాత్రూము, అది ఎందుకులే కానీ అందులోనే ఉంది వాషింగ్ మిషన్. నాకు వాషింగ్ మిషన్ ఉంది. ఇగో పక్క ఇది ఏసీ. ఇదేంటి నా పరిస్థితి ఇలా ఉంది. మరి ఇక్కడ ఇరుక్కుపోయానని ఇక్కడికి వచ్చి ఇరుక్కుపోయాను నేను. ఇరుక్కుపోవడం అంటే ఏముంది, కొంచెం అలవాటు తక్కువ కదా ఏదైనా ఉంటుంది. కానీ ఆడలు బుర్ర తినేస్తున్నారండి బాబా. అక్కడ అనుకుంటే అక్కడే అది దైద్యుడికి ఏ రేపుకి వెళ్తాం ముళ్ళపరికి అంటారు కదా, అక్కడ అనుకుంటే అక్కడికన్నా దూరం అయిపోరు వీళ్ళు. ఇంత సామాన్లు ఆడవాళ్ళు ప్రతి ఇంట్లోనేమో కద్దామలో చేసుకుంటారు. ఆ పని కూడా మన చేత చేయించున్నారు వీళ్ళు. సర్లే ఏమైంది బతుకు తెరువు కోసం వచ్చాం. కష్టమో నష్టమో మీతో చెప్పుకుంటాను అంతే తప్ప, కానీ వేరే ఉద్దేశంతో ఏమనుకోవద్దు. ఓకే మరి దీని టైటిల్ కూడా ఇరుక్కుపోయినని ఎడతాను, ఎవరు ఏమనుకోవద్దు. సరే మరి నెక్స్ట్ ఏమైనా ఉంటే చిన్న మెట్లు అలా 2 రోజులకు ముక్క తీసి ముక్కలన్నీ దొక్కకి చేసి మీ ముందే ఎడుతుంటాను. ప్లీజ్ కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. ప్లీజ్ లైక్ చేయండి. ఎక్కడి నుంచి చేస్తున్నారో కామెంట్ మర్చిపోవద్దు. ఒకటి మరి బాయ్. జై హింద్.